మహాశివరాత్రి శుభాకాంక్షలు. ముఖ్యంగా పత్రికా సోదరులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం ఏర్పాటు చేసినట్లే ఈ సంవత్సరం కూడా సీతంపేట పేదల కనికిరెడ్డి గారి బస్ షెల్టర్లో పులిహోర ప్యాకెట్లు అలాగే వాటర్ ప్యాకెట్లు డిస్ట్రిబ్యూషన్ పెట్టడం జరిగింది. మరి గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం మహాశివరాత్రికి భక్తుల తాకిడి బాగా ఎక్కువగా ఉంది. పోయిన సంవత్సరం కంటే ఆల్మోస్ట్ భక్తులు రావడం జరిగింది. ఏర్పాట్లన్నీ కూడా మున్సిపాలిటీ వాళ్ళు బాగా చేశారు, కానీ పోలీసు వారు ట్రాఫిక్ కంట్రోల్ సరిగ్గా చేయలేదు. చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఏదైతే 4-వే లైన్లో వచ్చేటువంటి హైవేలో వచ్చే బస్సులు ఏదైతే ఉన్నాయో విజయవాడ నుంచి విశాఖపట్నం నుంచి వచ్చే బస్సుల్ని ఇలా సీతంపేట మీదుగా తరలించడం వల్ల ట్రాఫిక్ ఎక్కడికక్కడ జామ్ అయిపోయింది. యాక్చువల్గా ఈ బస్సు రూట్లన్నీ కూడా మల్లెపేట దగ్గర అక్కడ ఉన్నటువంటి 4-వే దగ్గర డౌన్ చేసి మన రాతేరు కొంతమూరు దగ్గర 4-వే దగ్గర డౌన్ చేసి పంపించాలి. లేకపోతే మల్లెపేట నుంచి అలాగా లారీ మార్కెట్కి డైవర్ట్ చేయాలి. ఆ చర్యలు ఏమి తీసుకోకపోవడం వల్ల ఈవేళ రాజమండ్రి నగరం మహాశివరాత్రికి ట్రాఫిక్లో భక్తులందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు. అలాగే రాజమండ్రి నగరంలో చాలా మంది చాలా సంఖ్యలో అన్నదానాలు ప్యాకెట్లు అలాగే రకరకాలుగా అన్ని రకాలుగా పాలు అన్ని రకాలుగా ఏర్పాట్లు చాలా బాగా చేశారు. అలాగే గుళ్ళ దగ్గర కూడా కంట్రోల్ కూడా బాగా చేశారు. ఈ సంవత్సరం మరి గత సంవత్సరాల కంటే కూడా ఈ సంవత్సరం ఈ మహాశివరాత్రి బాగా జరిగిందనే చెప్పుకోవాలి. మరి దీనికి సహకరించిన అందరికీ ముఖ్యంగా పత్రికా సోదరులు కూడా ఈ విషయాలన్నీ కూడా కవర్ చేసి శివరాత్రి రాజమండ్రి మహాశివరాత్రిగా కవర్ చేస్తారని పబ్లిక్ అందరికీ తెలియజేస్తున్నట్టు వాళ్ళు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నెక్స్ట్ వచ్చే టైంలో పోలీసు వారు కూడా పూర్తిగా ముందు మీటింగ్ వేసి పోలీసు కంట్రోల్ మీద సరైన చర్యలు తీసుకోవాలని రెడ్డి గారు ఎలా వచ్చాను రెడ్డి గారు రెడ్డి గారు సరిపోద్దు పొద్దున బయలుదేరి వెళ్ళిపోతున్నాం, పరిగెడుతున్నాం, జరుపుతున్నాం. వెళ్ళిపోయాడు పాల్పత్తి అక్కడ బిర్యానీ Gracias.